భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాల్లో చిన్న సంఘటన జరిగితే భూతద్దం కాదు, మైక్రోస్కోప్ వేసి చూసేటటువంటి మీడియా ఐఎన్డిఏ కూటమిలో కాంగ్రెస్కి జట్టుగా ఉండేటటువంటి రాష్ట్రం లేదా మన పొరుగునున్నటువంటి రాష్ట్రం తమిళనాడుకి సంబంధించిన వార్త మాత్రం లైట్ తీసుకుంది, లోపల పేజీల్లో నేషనల్ పేజీల్లోకి రాసుకొచ్చింది. అక్కడేంటి, అన్నామల యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఒక లవర్స్ జంటని వేధించి అబ్బాయి ఎదుటే అత్యాచారం చేసినటువంటి ఘటన. దీని వెనకాల ఉన్నటువంటి స్వయంగా డిఎంకేకి సంబంధించినటువంటి ఉదయనిధి స్టాలిన్ ఉప ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి అత్యంత సన్నిహితుడైనటువంటి జ్ఞానశేఖరన్ ఈ అత్యాచారానికి పాల్పడింది, అతను వెంట తిరుగుతూ ఉంటాడు అన్నటువంటిది వస్తే ఎవరు పట్టించుకోలేదు. దీంతో అక్కడ ఉన్న ఏఐఏడిఎంకే కూడా చూసి చూడనట్టు పోయింది, విమర్శలు చేసి వదిలేసింది. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అన్నామలై మాత్రం తీవ్ర స్థాయిలో స్పందించారు. నిప్పులు జరిగారు. ఇందులో స్టాలిన్ ప్రభుత్వం రాచరికపు వ్యవస్థ గద్దె దిగేంత వరకు పాదరక్షలు త్యజిస్తానని ప్రకటించారు, చెప్పులు లేకుండా తిరుగుతానని ప్రకటించారు. బీజేపీ ఎన్నికల్లో విజయం సాధించడానికి ఎప్పట్లాగే డబ్బులు ఎరగా వేసేది లేదని, రూపాయి కూడా పంచకుండా ఎన్నికలకు వెళ్తామని, స్టాలిన్ ప్రభుత్వం అంతమైపోవాలని కోరుతూ కోయంబత్తూరులోని తన నివాసంలో 6 కొరడా దెబ్బలు కొట్టుకుని మురుగనికి మొక్కు చెల్లించుకుంటానని, రాష్ట్రంలోని 6 మురుగన్ క్షేత్రాలను దర్శించుకునేందుకు 48 రోజుల పాటు నిరాదీక్ష చేపడతానని భీష్మ ప్రతిజ్ఞ చేశాడు ఆయన. మాజీ ఐపీఎస్ అధికారి సింగం కూడా ఆయన మీదనే తీసినటువంటిది, సింగం సినిమా ఆయన మీదనే తీసినటువంటిది. ఏకంగా పాదరక్షలు లేకుండా తిరుగుతానన్నటువంటి ప్రకటనతో పాటుగా ఈ స్టేట్మెంట్ అనేది సంచలనం సృష్టిస్తోంది.